కొంచెం క్లాస్ ముందుకు షిఫ్ట్ చేశాను. ఓకే. రెడీ. మౌసుదా, రిబేట్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ చెప్పమ్మా. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిబేట్. Total income 5 lakhs exceed ಆಗಬಹುದು ಸರ್. 100% of tax $12,500 ಸರ್. విచ్ ఈస్ లిస్ట్. మార్జినల్ రిలీఫ్ వస్తుందా? మార్జినల్ రాదు. సో వాట్ ఈజ్ మార్జినల్ రిలీఫ్? సార్ యాక్చువల్లీ మీరు 5 లాక్ దగ్గర ట్యాక్స్ జీరో చేస్తున్నారు. అదే కదా బెనిఫిట్ ఇచ్చేది. మీరు రిబేట్ అంటే 5 లాక్స్ దగ్గర ట్యాక్స్ జీరో చేస్తున్నారు. విత్ రెస్పెక్ట్ టు రిబేట్, మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి? 5 లాక్స్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? ట్యాక్స్ జీరో ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు 5 అమ్మా స్క్రీన్ షేర్ చేయట్లేదు సార్. ఒక్క నిమిషం. రికార్డింగ్స్ ఫైవ్ ల్యాక్స్ దగ్గర మీరు ఏం చేశారు సార్? జీరో అవుతుంది ట్యాక్స్. సో 5,01,000 దగ్గర ట్యాక్స్ పడుతుంది. 5,01,000 దగ్గర ట్యాక్స్ వస్తుంది. సో ఈ ట్యాక్స్ ఏదైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 12,500 సంథింగ్ వస్తుంది ఆర్డర్. సో ఇది ట్యాక్స్ పే చేయాలి. అంటే నేను ఎడిషనల్గా ఎర్న్ చేసిన రూ. 1 ఎడిషనల్, కానీ ట్యాక్స్ బర్డన్ ఎక్కువైపోతుంది, నాకు పెయిన్ఫుల్గా ఉంది. ఓకే, నీకు ఎంతైతే బర్డన్ పెయిన్ఫుల్గా ఉందో, ఎడిషనల్ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎడిషనల్గా 5 లాక్స్ కంటే ఎడిషనల్గా సంపాదించిన ఎంత? రూ. 1. నీకు ట్యాక్స్ పెరిగేది ఎంత? 12,500 సమ్ ఆర్డర్ వస్తుందమ్మా. ఆ బర్డన్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాను అంటున్నాడు. అదే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం చూడమ్మా. సో అది రిలీఫ్ అంటారు. అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండదు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంటుంది. కావాలంటే చూడు, నువ్వు 7 లాక్స్ దగ్గర నీకు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో రిబేట్ అప్ టు 7 లాక్స్ జీరో ట్యాక్స్ ఉండదు. రిబేట్ ఇచ్చేస్తాను, ఎంత ట్యాక్స్ వస్తే అంత రిబేట్ ఇచ్చేస్తాను. సార్ మరి 7,27,000, 7,27,000. సో 7 లాక్స్ దగ్గర న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో జీరో అమ్మా. 7,27,000 దగ్గర ట్యాక్స్ ఎంత సార్ అంటే, సార్ వెరీ సింపుల్. ఇక్కడ ట్యాక్స్ ఎంత ఉంటుందో చూడండి అమ్మా, రిబేట్తో కలిపి. 7,27,000 మీద ట్యాక్స్ ఎంత ఉంటుందమ్మా? 27,700. జీరో నుంచి 27,700 ఇంక్రీజ్ అయింది. జీరో నుంచి 27,700 ఇంక్రీజ్ అయింది ట్యాక్స్. నేను ఇన్కమ్ అడిషనల్గా ఎంత ఎర్న్ చేశాను? 27,700 ఎర్న్ చేశాను. సో కానీ నాకు ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 27,700. నాకు పెయిన్ఫుల్గా ఉంది సార్, నా ఇన్కమ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది. సో దట్స్ వై నేను ఆ 700 ఏదైతే నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావో అది రిలీఫ్ ఇస్తాను. సో జనరల్గా ఇది రిలీఫ్ ఇచ్చినా సరే హార్ష్నెస్ లాగే ఉంటుంది చూడు కావాలంటే. ఎందుకంటే అడిషనల్గా ఉన్న 27,000 ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. బట్ గవర్నమెంట్ ఎంతవరకు అంటే నీకు ఏది పెయిన్ఫుల్గా ఉందో అది వరకు రిలీఫ్ ఇస్తాను. ఏంటి పెయిన్ఫుల్గా ఉంది నీకు? ఎడిషనల్ ఇన్కమ్ కంటే ఎడిషనల్ ట్యాక్స్ ఇంకా ఎక్కువ అయిపోయింది, రూ. 700 ఎక్కువ అయింది. ఆ పెయిన్ఫుల్గా ఉన్నది నేను రిలీఫ్ ఇస్తాను. అది ఓవరాల్. అది మీరు హోంవర్క్ ఇవ్వటం మర్చిపోయాను లాస్ట్ క్లాస్లో. మా 7,10,000 దగ్గర మార్జినల్ రిలీఫ్ ఎంత? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా ఎవరైనా. 7,10,000 దగ్గర మార్జినల్ రిలీఫ్ ఎంత? న్యూ అమ్మ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిలీఫ్ మార్జినల్ రిలీఫ్ రాదు రిబేట్ దగ్గర. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ దగ్గర మార్జినల్ రిలీఫ్ రాదు, న్యూ ట్యాక్స్ రెజ్యూమే దగ్గరే వస్తుంది. 7,10,000 దగ్గర మార్జినల్ రిలీఫ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 7 లాక్స్ దగ్గర ట్యాక్స్ జీరో అమ్మా, ట్యాక్స్ జీరో. ఇప్పుడు 7,10,000 దగ్గర ట్యాక్స్ ఎంత యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే చెప్పాలి. క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ట్యాక్స్ రేట్స్ చెప్పమ్మా వస్తుందా? Up to 3 lakhs nil, 3 lakhs to 6 lakhs, 5%, 6 lakhs to 9 lakhs, 10,000. 10%. 20. లేదు.
26,000. So what is the excess income you have earned when compared to 7 lakhs? ఎంత ఎక్సెస్ ఇన్కమ్ earn చేసావమ్మా 7 lakhs తో కంపేర్ చేస్తే 10,000. 10,000. కానీ ట్యాక్స్ బర్డెన్ ఎంత ఇంక్రీజ్ అయిపోయిందో చూడు నీకు. 26,000. ఓ పెయిన్ఫుల్, ఎంత పెయిన్ఫుల్గా ఉంది నీకు. 10,000 కంటే ట్యాక్స్ ఎక్కువ అయిపోయింది. వాట్ ఈస్ ద పెయిన్ఫుల్ అమౌంట్ హియర్? 10,000 కంటే ఎంత ఎక్స్ట్రా ట్యాక్స్, ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద పెయిన్ఫుల్ అమౌంట్ హియర్? 16,000 is the marginal. So reduce that 16,000, pay remaining. Pay చేస్తాం మనం 10,000 ప్లస్ ఇలా మార్జినల్ లీఫ్ అనేది రిబేట్ దగ్గర వస్తుంది. మార్జినల్ లీఫ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది సార్? వేర్ దర్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ ఇస్ దర్, అంటే ఎక్కడ నీకు అడిషనల్ ఇంక్రిమెంటల్ ఇన్కమ్ కంటే ఇంక్రిమెంటల్ ట్యాక్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది. కానీ ఒక చోట మాత్రం రాదు. ఎక్కడ సార్ అది అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ దగ్గర రాదు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో సర్చార్జ్ దగ్గర వస్తుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో సర్చార్జ్ దగ్గర వస్తుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ దగ్గర వస్తుంది మార్జినల్ రిలీఫ్. హైలైట్ చేసాం అంటే సార్ ఈ పర్టికులర్ 115 BAC అమ్మ సెక్షన్ ఎంత? 115 BAC. 115 BAC అడాప్ట్ చేసుకునేటప్పుడు 115 BAC అడాప్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సాక్రిఫైస్ డిడక్షన్స్. కొన్ని డిడక్షన్స్ సాక్రిఫైస్ చేయాలి నువ్వు. 115 BAC అడాప్ట్ చేసుకోవాలి అంటే కొన్ని డిడక్షన్స్ సాక్రిఫైస్ చేయాలి. చెప్పుకున్నాం కదా, డిడక్షన్స్ కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సార్ ఆ డిడక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. 115 BAC 115 ఆల్రెడీ చూసామమ్మా, హౌస్ ప్రాపర్టీ వైజ్ హెడ్ వైజ్ చూసాం మనం. 115 BAC నువ్వు ఆప్ట్ చేసుకోవాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. 115 BAC నేను ఆప్ట్ చేస్తున్నాను, నాకు PGBP ఇన్కమ్ ఉంది, డిఫాల్ట్గా నాకు 115 BAC అప్లై అయిపోతుంది ఎందుకంటే అది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే చేశారు. సార్ మరి నాకు డిఫాల్ట్గా 115 BAC అప్లై అవుతుంది, నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళొచ్చా? నాకు PGBP ఇన్కమ్ ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చా నేను? No, sir. ఓయ్ వెళ్ళొచ్చు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి రావచ్చా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అడాప్ట్ చేసుకున్నాను ఈ ఇయర్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి రావచ్చా? No. రావచ్చు. అగైన్ మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళొచ్చా? నో. ఒక్కసారి విత్డ్రా అమ్మా, మళ్ళీ జాగ్రత్త వినమ్మా. ఫస్ట్ యాక్చువల్గా నీకు డిఫాల్ట్గా అప్లై అయ్యేది ఏంటి? 115 BAC. నేను స్పీచ్ పెట్టాను కదా, నిర్మలా సీతారామన్ గారు స్పీచ్ పెట్టాను. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా బడ్జెట్ పెట్టారమ్మా. అంతకుముందు తీసుకొచ్చారు, యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకురాలేదు ఇది, అంతకుముందు బడ్జెట్లో తీసుకొచ్చారు 115 BAC. అప్పుడు ఇది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ వల్ల ఓల్డ్ది డిఫాల్ట్ అన్నారు. ఓల్డ్ది నీకు అప్లై అవుతుంది, న్యూది కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మొన్న బడ్జెట్లో ఏమన్నారు? ఇప్పుడు మనకు అప్లై అయ్యే బడ్జెట్లో ఓల్డ్ది కాదు న్యూది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అన్నారు. అంటే నువ్వు ఓల్డ్ది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. చూసారా, వాళ్ళు ఒకటి తీసుకొచ్చేసి దాన్ని ఇది నీకు డిఫాల్ట్ అని చెప్పకుండా ఫస్ట్ ఓల్డ్దే ఉంటుందిలే, ఇది కావాలంటే ఫాలో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో ఏం చేశారు వాళ్ళు? న్యూది డిఫాల్ట్ అని చెప్పి, అంటే ఏదైనా స్లోగా ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళు. సో చాలా క్లెవర్గా ఉంటారమ్మా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు. ట్యాక్సెస్ అయితే ఎక్కువ తీసుకుంటారు, అది ఒప్పుకోవాలి బీజేపీ గవర్నమెంట్. సో 115 BAC ఇప్పుడు డిఫాల్ట్. నీకు PGBP ఇన్కమ్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇది నీకు డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి నీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే కావాలనుకుంటున్నావు, వెళ్ళొచ్చా? అలౌడ్ ఆర్ నాట్? నీకు డిఫాల్ట్ అప్లై వెళ్ళొచ్చు, అలౌడ్. అగైన్ నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి రావాలనుకుంటున్నావు, 115 BAC రావచ్చా? అది విత్డ్రా అయిపోయి ఓల్డ్ ట్యాక్స్ విత్డ్రా అయిపోయి న్యూకి రావాలనుకుంటున్నావు, రావచ్చా? రావచ్చు. అగైన్ మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చా? ఒక్కసారి విత్డ్రా అయిన తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడు నీకు PGBP ఇన్కమ్ ఉన్నావు. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ PGBP ఇన్కమ్ దెన్ యూ కెన్ షిఫ్ట్ ఎయిదర్ వైస్, అటు నుంచి ఇటు నుంచి అటు ఇయర్ మారచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఏది నువ్వు రెజ్యూమ్ ఏది ఫాలో అవుతావు అనేది. ఎవ్రీ ఇయర్ షిఫ్ట్ అవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎనీ PGBP ఇన్కమ్. అది మెయిన్ పాయింట్ అంతే. అది కూడా హైలైట్ చేస్తాం మనం. సో BAC స్లాబ్ రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతున్నారు ఎగ్జామ్లో, అది చూసుకోండి. 115 BAD సార్ 115 BAD
సార్ 115 బిఏడి అంటే ఏంటి సార్? సింపుల్ అమ్మా, యాజ్ ఇట్ ఈజ్. అక్కడ 115 బిఏఏలో డొమెస్టిక్ కంపెనీ ఉంటే ఇక్కడేమో రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అంతే. అక్కడ 115 బిఏఏలో డొమెస్టిక్ కంపెనీ ఉంటే సో ఇక్కడ రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ. సార్ ఎవరికి అప్లై అవుతుంది బిఏడి అనేది? ఓన్లీ రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీకి. ట్యాక్స్ రేట్స్ ఎంత? 22%, సర్చార్జ్ 10%, సెస్ 4%. సో ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే అది నార్మల్ వస్తుందిలేమ్మా. సర్చార్జ్ అనేది ట్యాక్స్ మీద పడుతుంది కాబట్టి 22% ప్లస్ దాని మీద 10% ప్లస్ దాని మీద 4%. చూడండి అమ్మా క్యాలిక్యులేటర్లో 22% దీని మీద 10% ప్లస్ ఈక్వల్ టు మళ్ళీ వచ్చిన దాని మీద 4% ప్లస్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి అమ్మా. 22 మీద 10% ప్లస్ ఈక్వల్ టు వచ్చిన దాని మీద 4% ప్లస్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్లో ఎంత వచ్చింది? వస్తుంది. ఆ క్యాలిక్యులేటర్ ఉందమ్మా నీ దగ్గర? దేని మీద 4% దేని మీద లేదు సార్? నువ్వు చెప్పమ్మా, నాకు తెలీదు. దేని మీద వేస్తావు? క్యాలిక్యులేటర్తో తప్పు వస్తుంది. వస్తుంది. నేను చెప్పింది టైప్ చేయి. 22% దీని మీద 10% వేసి ప్లస్ ఈక్వల్ టు కొట్టు ఇంటూ 10%. ఏంటి 10%? ఆ 10% సర్చార్జ్. వచ్చిన దాని మీద సెస్ వేస్తావు కదా, ఎంత వచ్చిందో చెప్పు ఇక్కడ. ప్లస్ ఈక్వల్ టు 24.2. దీని మీద 4% ప్లస్ ఈక్వల్ టు ఇదేంటి? ఓకే అండి. Yes. చెప్పు. 25.16. ఈ అమ్మాయికి రాలేదు ఇంకా. మా క్యాలిక్యులేటర్ ఇసిరేయాలి, బయటికి వెళ్ళిపోవాలి, ఇంటి బయటికి వెళ్ళిపోవాలి, అలా ఇసిరేయాలి నువ్వు. ఇంకా రాలేదా నీకు? సార్ వచ్చింది సార్, మ్యూట్ చేసుకున్నాం వచ్చింది. ఓకే ఓకే వచ్చిందా 25.168? ఎస్ సార్. ఓకే డన్. అది దాని మీనింగ్. కాకపోతే అది వేస్ట్ చదవకున్నా సరే ఎంసీక్యూలో అడుగుతాడు ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అని అడుగుతున్నాడు. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 22% కదా ట్యాక్స్ రేట్ అని. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే సర్చార్జ్ సెస్ కూడా యాడ్ చేసి చెప్పండి. నిజానికి ఆ పర్టికులర్ పర్సంటేజ్ మనం ఎక్కడ అప్లై చేయం. మనం ఏం చేస్తాం, వచ్చిన ఇన్కమ్ మీద ఫస్ట్ 22% అప్లై చేస్తాం, ఆ వచ్చిన అమౌంట్ మీద 10% అప్లై చేస్తాం సర్చార్జ్, ఆ వచ్చిన అమౌంట్ మీద 4% అప్లై చేస్తాం. అంతేగాని 25.168% ఎక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్లో అప్లై చేయను. సపరేట్గా 22, 10, 4 డిఫరెంట్ స్టేజెస్లో అప్లై చేస్తాను. బట్ ఎగ్జామ్లో ఎఫెక్టివ్ రేట్ అడుగుతున్నాడు ఎంసీక్యూస్లో. సింపుల్, అందుకని మనం చెప్పాం. అంతకుమించి ఏం లేదు. అప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, 22% కదా ఎఫెక్టివ్ రేట్ ఏంటి అని చెప్పేసి. ఎఫెక్టివ్ రేట్ అంటే ఏం లేదు, సర్చార్జ్ సెస్ కూడా కన్సిడర్ చేసి రేట్ ఎంత పడుతుంది అని. సో స్పెషల్ ఇన్కమ్స్ ఎట్ స్పెషల్ రేట్స్ 10%. ఇవన్నీ అమ్మ ఈ రేట్స్ చూస్తుంటే నీకు ఏం గుర్తొస్తుంది? ఏ సెక్షన్ గుర్తొస్తుంది? ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్. BA 115 BA. 115 బిఏఏ అంతే. మ్యాట్ అమ్మ, అక్కడ మ్యాట్ అన్నాను, ఇక్కడ ఏమంటున్నాను చెప్పు? ఏఎంటీ. ఏఎంటీ ఈజ్ నాట్ అప్లికబుల్, ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ఏఎంటీ. ఏఎంటీ క్రెడిట్ రాదు. ఫస్ట్ ఏఎంటీ క్రెడిట్ ఏదైతే ఉంటే అది యూజ్ చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఏఎంటీ క్రెడిట్ మీకు ఎగ్జాస్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ పాయింట్ కాపీ పేస్ట్. The conditions same as it is 32, 33 AB, 35, 35 CCC, 35 CCD అంటే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండ్ ప్రాజెక్ట్ అలవెన్స్ అవన్నీ లేవు. చాప్టర్ 6A డిడక్షన్స్ ఇవ్వను ఎక్సెప్ట్ దీస్ వన్ 80 JJA, 80 LA. సో 80M. సో 80M అనేది కొత్తగా వచ్చింది కాబట్టి అది కంపెనీస్కే కాబట్టి ఇక్కడ రాయట్లేదు. చాలామంది డౌట్ వస్తుంది, ఏంటి నువ్వు బిఏసి దగ్గర బిఏడి దగ్గర 80M రాయలేదంటే అది కంపెనీస్కి, దీనికి అందుకనే రాయలేదు, అంతకుమించి ఏం లేదు. అది తర్వాత క్లారిటీ వస్తుందిలే నేమ్మా నీకు. 80 JJ 80 LA. జనరల్గా నీకు డౌట్ రావాలి, అక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకొకటి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తాను నేను బిఏ దగ్గర. నేను నీకు ఆ డౌట్ వచ్చేయాలి. చాప్టర్ 6A డిడక్షన్స్లో ఇవి మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తాను అక్కడ. సో ఏంటి సార్ ఆ క్లెయిమ్ చేసుకునేవి? అక్కడ ఫారెన్ కంపెనీ ఇదిగోమ్మ చూడమ్మా, 80M కూడా చెప్పాను అక్కడ. ఇక్కడ 80M చెప్పట్లేదు ఏంటి సార్? సార్ అది కంపెనీ, ఇదేమో ఇండివిజువల్ కోఆపరేటివ్ సొసైటీ. సో 80 LA, 80 JJA ఆ రెండు మాత్రమే చెప్పాను. ఓకేనా? సో
చూడమ్మా ఇక్కడ అది ఇట్ కెనాట్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, సెట్ ఆఫ్ చేసుకోకూడదు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. సో డిడక్షన్ రిపోర్ట్ అబౌవ్, సెట్ ఆఫ్ చేసుకోకూడదు, క్యారీ ఫార్వర్డ్ చేసుకో. క్లాస్లో ఉన్న మళ్ళీ చేస్తాను. సో సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ నాట్ అలౌడ్, డిడక్షన్స్ ఏమి ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే నీకు ఆల్రెడీ లాస్ ఉంది ప్రీవియస్ ఇయర్స్ది, అది నేను బ్రాడ్ ఫార్వర్డ్ తాను క్యారీ ఫార్వర్డ్ బ్రాడ్ ఫార్వర్డ్ తీసుకురాను. అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ తీసుకురాను. అట్రిబ్యూటబుల్ టు ది డిడక్షన్స్ అబౌవ్, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, నేను తర్వాత హైలైట్ చేస్తాను మీకు. టీజీబీపీ హెడ్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను చెప్తాను ఒక ప్రాక్టికల్ సమ్ తీసుకొని, జస్ట్ ఊరికే వినండి. If the conditions are not satisfied in previous year, the option will be invalid for the previous year and subsequent years, and normal provisions of the act shall apply. If the conditions are not satisfied, నువ్వు కానీ పైన చెప్పిన కండిషన్ సాటిస్ఫై చేయలేదు, ఎస్ఆర్ చేయలేదు, సో ఈ ఆప్షన్ ఇన్వాలిడ్ ఫర్ దట్ ప్రీవియస్ ఇయర్ అండ్ సబ్సీక్వెంట్ ప్రీవియస్ ఇయర్స్. సార్ ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ తీసుకొని నువ్వు కండిషన్స్ ఒక్కసారి ఫెయిల్ అయితే ఈ ఆప్షన్ నుంచి విత్డ్రా అయిపోతావు, నువ్వు నార్మల్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి ఈ ఇయర్కి, నెక్స్ట్ ఇయర్స్ కూడా క్లోజ్ మ్యాటర్. సో నువ్వు అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ ద సెక్షన్ షెల్ ద సెక్షన్ అప్లై ఓన్లీ ఇఫ్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సైజ్ ఇన్ ఫార్మ్ నెంబర్ ఎంతో చెప్పమ్మా 10IF 10IC, ఫార్మ్ నెంబర్ 10IC ఏ సెక్షన్కి? ఫార్మ్ నెంబర్ 10IC 115BA, 115BA. 10ID 115BAB, 10IF 115BAD, 10IE 115BAC. అంతే. సో అది ఇంకా అక్కడ ఇక్కడ ఉంది కదా. సో వన్స్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సైజ్ ద ఫార్మ్ ఫర్దర్ వన్స్ ఎక్సైజ్డ్ ఇన్ ఫార్మ్, యాక్చువల్లీ 115BAC అనే దానికి ఏ ఫామ్ ఉండదు, అది చెక్ చేసుకోవడమే. సో ప్రీవియస్ ఇయర్ ఇట్ కెనాట్ బి విత్డ్రాన్ ఫర్ ది సేమ్ ఆర్ ఎనీ అదర్ ఇయర్. సో ఈ ఒక ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని విత్డ్రా అయితే మళ్ళీ నువ్వు రావడానికి వీల్లేదు ఆప్షన్. ఆల్రెడీ పైన చెప్పిన పాయింటే, కాకపోతే ఫామ్ నెంబర్ చెప్పాను. ఏం లేదు ఇక్కడ, ఏముంది BAని కాపీ పేస్ట్ చేశాడు, అక్కడ కంపెనీ బదులు రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీ రాశాడు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సేమ్ అలాగే BAE చదువుతాను, ఏదైనా గుర్తొస్తే చెప్పమ్మా. సో BAE ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ సర్టైన్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీ effective from assessment year 21-22. SSC should be the manufacturing and it should be resident cooperative society and should be new. న్యూ అంటే ఎప్పటి నుంచి? 1st April 2023 to 31st March 2024 ఈ ఇయర్లో ఫామ్ అయి ఉండాలి. మన ఇయరే ఈ ఇయర్లో ఫామ్ అయి ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ ద ఇన్కమ్ షుడ్ బి చార్జబుల్ ఎట్ ది రేట్ ఆఫ్ 15% and surcharge 10% and cess 4%. What is the effective rate? Whatever the manufacturing income, it should be 15%. Short-term capital gain on depreciable asset is also 15%. Actually, PGBP head లో ఉన్న manufacturing income 15%. Remaining heads అన్ని 22%. But remaining heads లో ఇది మాత్రం exception. Short-term capital gain on depreciable asset is 15% and other remaining income is 22%. Other income is 22%. Special rates, special income at special rates. Excess profit at 30%. ఇవి అమ్మా ఏ సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్? BAB యాజ్ ఇట్ ఈస్, ఇంకా BAB కాపీ పేస్ట్ చేసి AMT క్రెడిట్, అక్కడ మ్యాట్ అన్నాము, ఇక్కడ AMT అన్నాము. AMT క్రెడిట్ ఇవ్వను, అసలు న్యూలీ ఫార్మ్డ్ కంపెనీకి AMT క్రెడిట్ ఏముంటుంది? సో AMT అప్లై కాదు, AMT క్రెడిట్ కూడా ఇవ్వను. అండ్ ఈ కంపెనీ కంపల్సరీ 1st April 2023 to 31st March 2024 ఫామ్ అయి ఉండాలి. స్ప్లిటప్ ఉండకూడదు. యాజ్ ఇట్ ఈస్ అమ్మా ప్లాంట్ అండ్ మిషనరీ న్యూ అయి ఉండాలి. ఎంతవరకు ఎక్సెప్షన్ ఇస్తాను? సెకండ్ హ్యాండ్ నేను ప్లాంట్ అండ్ మిషనరీ 20%. అమ్మా ఇంపోర్టెడ్ సెకండ్ హ్యాండ్ అయినా సరే ఎలా ట్రీట్ చేస్తాను నేను? న్యూ. చూసావా, అన్ని యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్. సో నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో తప్పితే ఇంకో బిజినెస్ ఉండకూడదు. కానీ R&D అలౌ చేస్తాను. దేనికి సంబంధించిన R&D అలౌ చేస్తాను? మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, నేను ఏ ప్రోడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను ఆర్టికల్ దానికి రిలేటెడ్ R&Dని అలౌ చేస్తాను. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. నా ప్రోడక్ట్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన R&D. బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డస్ నాట్ ఇన్క్లూడ్. చెప్పేసేమ్మా ఫాస్ట్గా 5 థింగ్స్ని నేను ఇన్క్లూడ్ చేయాలి. ఏంటి ఆ 5 మ్యానుఫ్యాక్చరింగ్స్ని నేను ఎక్స్క్లూడ్ చేశాను? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మైనింగ్, కన్వర్షన్ ఆఫ్ మార్బుల్ బ్లాక్స్ టు స్లాబ్స్, conversion of marble blocks into slabs, bottling of gas into cylinders, bottling of gas into cylinders, and printing of books. చెప్పట్లేదు నువ్వు, లాస్ట్ది మర్చిపోతున్నావు. సో ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ ఫిలిమ్స్.
ఒకసారి లాస్ట్ టైం కూడా అదే తప్పు చెప్పాను. సో అదర్ నోటిఫైడ్. సో పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కింద కన్సిడర్ చేస్తాను. ఎస్ఎస్సి షుడ్ నాట్ క్లెయిమ్ దీస్ డిడక్షన్స్. ఏంటమ్మా 35, 32, 33, 35 ఏడి, 35 సిసిసి ఇవన్నీ. చాప్టర్ 6ఏలో 80 జేజేఏఏ, 80 ఎల్ఏ అనేది ఉండదు ఇక్కడ. 80 జేజేఏఏ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. కంపెనీ కెనాట్ సెట్ ఆఫ్ బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ అండ్ అబ్జార్బ్ డిప్రిషియేషన్ అట్రిబ్యూటబుల్ టు ది అబౌవ్ డిడక్షన్స్. అవి ఇవ్వట్లేదు కాబట్టి దానికి సంబంధించిన బ్రాట్ ఫార్వర్డ్ లాస్ కూడా ఇవ్వను. Unobserved depreciation shall be deemed to have been already given full effect and no further deduction is allowed. If the conditions are not satisfied in any previous year, the option will be invalid in that previous year and the subsequent years also. ఒక్కసారి నువ్వు ఈ ఆప్షన్ ఫెయిల్ అయితే కండిషన్స్ నీకు ఇంక ఈ ఆప్షన్ తీసుకునే అర్హత ఉండదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్. So the section only if the option is exercised in the prescribed form on or before due date of ROI. సో వన్స్ ద ఎక్సైజ్ ఈజ్ అప్లైడ్ ఒకసారి తీసుకున్నావు అంటే సబ్సిక్వెంట్ ఇయర్స్ కూడా ఇదే ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ హ్యావ్ విత్డ్రాన్ ద సేమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ది ఎనీ ప్రీవియస్ ఇయర్. సేమ్ ఆ పైన పాయింటే కింద కూడా చెప్పాడు. సో ఒక్కసారి తీసుకొని విత్డ్రా అయితే మళ్ళీ రావడానికి వీల్లేదు. మరి ఏం లేదు, నాకు తెలిసి బిఏడి బిఏఈ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. మీకు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ బిఏబి బిఏఏ కాపీ పేస్ట్. అందుకని ఊరికే రాసా అలాగా. నిజానికి ఇదంతా రాయకుండా సేమ్ యాజ్ అబో అని రాసేస్తే సరిపోతుంది, కానీ ఊరికే రాసా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి మీకు క్వశ్చన్ వస్తుందమ్మా. మన క్వశ్చన్ బ్యాంక్లో కూడా నేను క్వశ్చన్స్ పెట్టాను. మీరు చూడండి, లాస్ట్ ఎగ్జామ్ పేపర్ కూడా చూడండి, మీకు క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. సరే, ఇవి సమ్ అదర్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్. చాలామంది స్టూడెంట్స్ వీటిని నెగ్లెక్ట్ చేసి వెళ్తున్నారు. ఇవి కూడా ఎంసీక్యూ అడుగుతున్నాడు. ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, కానీ నెగ్లెక్ట్ చేసి వెళ్తున్నారు. మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈజీయే కదా. మా లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? ఆల్రెడీ చెప్పుకున్నదే కదా, 30%. సో డీమ్డ్ ఇన్కమ్, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఎంతమ్మా? 60%. సర్చార్జ్ 25. మర్చిపోయావన్నీ. డీమ్డ్ ఇన్కమ్ మా ఎఫెక్టివ్ రేట్ ఎంత? 60%. దీని మీద సర్చార్జ్ 25%. ఎఫెక్టివ్ రేట్ ఎంతో చెప్పమ్మా? ప్లస్ ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయి. 60 + 25. ప్లస్ అంటే డైరెక్ట్ ప్లస్ చేయొద్దు, దాని మీద 60 × 25% ప్లస్ ఈక్వల్ టు 75%. దీని మీద సెస్ 78. సో దట్ ఈస్ ద ఎఫెక్టివ్ రేట్ అమ్మా. అంటే నువ్వు బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తే 78% గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అంటే 1 crore దొరికింది అనుకోండమ్మా, 78 lakhs గవర్నమెంట్కి ఇచ్చేసి రిమైనింగ్ నువ్వు ఉంచుకో. సో అది ఇష్టం. నో సెట్ ఆఫ్ ఎనీ లాస్ షల్ బి అలౌడ్ అగైన్స్ డీమ్డ్ ఇన్కమ్. సార్ నాకు ఆల్రెడీ లాసెస్ ఉన్నాయి కదా సార్, దాన్ని సెట్ ఆఫ్ చేసుకుంటా ఇన్కమ్తో. నాట్ అలౌడ్. నువ్వు అసలు రిటర్న్లో చూపించుకోవాలా, మేము వచ్చి పట్టుకున్నావు నిన్ను. సో దట్స్ ఫై. నువ్వు 78% ట్యాక్స్ కట్టాలి. లాసెస్ ఏం సెట్ ఆఫ్కి అలౌ చేయను. Royalty from patent. So royalty income in respect of patent developed and registered in India shall be taxable at 10%. What is patent? Patent అంటే ఏంటి? రాయల్టీ అంటే ఏంటి? సార్ నా దగ్గర ఒక పేటెంట్ రైట్ ఉంది. ఏంటి సార్ ఆ పేటెంట్ రైట్? ఏముంది సార్ నీ దగ్గర? ఏముంది? ఒక ట్యాబ్లెట్ కనిపెట్టా నేను. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుండిపోద్ది. ఒకసారి రీడ్ చదివితే చాలు. అలాంటి ట్యాబ్లెట్ కనిపెట్టా నేను. పేటెంట్ ఎవరి దగ్గర ఉందమ్మా? నా దగ్గర ఉంది. సో ఒక కంపెనీ వచ్చింది, మెడికల్ కంపెనీ. ఒకసారి మీ పేటెంట్ యూస్ చేసి నేను ఒక మెడిసిన్ తయారు చేసి సేల్ చేసుకుంటాను. ఓకే, నువ్వు చేసుకో, నాకేంటి? సో నాకేంటి అంటే నాకు ఈ సేల్స్ అన్నిటి మీద రాయల్టీ ఇస్తాడు. సో రాయల్టీ ట్యాక్సిబుల్ సార్? ట్యాక్సిబుల్. ఎంత పర్సెంటేజ్ సార్? 10%. డెవలప్మెంట్ మీన్స్ 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఇంకర్డ్ ఇన్ ఇండియా. సార్ ఇండియాలో డెవలప్ అయింది ఉన్న పేటెంట్ మీద 10%. ఇండియాలో డెవలప్ అయింది అంటే మీనింగ్ ఏంటంట? 75% ఎక్స్పెండిచర్ ఇండియాలో ఇంకర్ అయి ఉండాలంట. SSC, the person resident in India who is true and first inventor of the resident Indian కదా, నేనే కదా కనిపెట్టింది అది. whose name is registered as patentee under the Patent Act 1970. నా పేరు మీద రిజిస్టర్ అయింది. SSC has to exercise the option for taxation for royalty in accordance with the provisions of section BBF up to the due date of. నేను ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి టాక్సేషన్, లేకపోతే నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. ఎందుకు 10% అనేది చాలా తక్కువ కదా? ఎందుకమ్మా నాకు ఇంత డిస్కౌంట్ ఇచ్చారు? ఎవరైనా గెస్ట్ చేయండి. యాక్చువల్లీ ఇఫ్ ఐ హ్యావ్ నాట్ ఆఫ్ దిస్ వన్, సో నాకేమవుతుంది? స్లాబ్ రేట్స్ అవుతాయి 5, 10, 20, 30 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ డిఫాల్ట్ 10 చేస్తాడు. వై? ఎందుకు ఇంత డిస్కౌంట్ రేట్ పెట్టారు? ఎందుకు?
సేమ్ ఇంకొక స్పెషల్ ఇన్కమ్ కూడా 10% పెట్టాం. ఏంటి ఆ స్పెషల్ ఇన్కమ్? 2 చెప్పాలి. ఫస్ట్ అది చెప్పమ్మా. ఇంకొక స్పెషల్ ఇన్కమ్ కూడా నేను 10% పెడతాను టాక్స్ రేట్. ఆ స్పెషల్ ఇన్కమ్ ఏంటి? అమ్మా సరే. ఎందుకు 10% పెట్టాను? స్పెషల్ ఇన్కమ్ 112 సరే ఎక్కువ అంటే ఎక్కువ ఉంటదా? 112 అమ్మా. 112 మీద టాక్స్ రేట్ చెప్పమ్మా. ఫస్ట్ 1 lakh రెడ్యూస్ చేసి రిమైనింగ్ ఇన్కమ్ మీద 10%. 10% అది స్పెషల్ ఇన్కమే కదా. సరే ఏంటి 112 ఏంటి? వాట్ ఈస్ దట్ వన్? వాట్ ఈస్ 112? Long term capital ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. on sale of securities. షేర్ మార్కెట్ని ఎంకరేజ్ చేయడానికి. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అనేది టాక్సబుల్ కాదు ఇండియాలో. మోడీ గవర్నమెంట్ రాకముందు దాకా. మోడీ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ టర్మ్ దాన్ని టాక్సబుల్ చేశారు. సో అంత నెగిటివిటీ వచ్చింది. సార్ మేము వేసే 10% అండి, మాకు తెలుసు షేర్ మార్కెట్ అనేది గ్రో అవ్వాలి, ఇంకా గ్రో అవుతుందని ఇండియాలో. సో మేము ఎంకరేజ్ చేయాలని. అలా అని జీరో ట్యాక్స్ అనేది సజెస్టబుల్ కాదు. మన ఇండియా డెవలప్ అవ్వాలి కదా. 10% అని అట్లీస్ట్ 10% సార్. మరి మేము స్లాబ్ రేట్స్ అప్లై చేయట్లా, 30% దాకా వెళ్ళిద్ది స్లాబ్ రేట్స్ అప్లై చేస్తే. అలా అని చెప్పేసి 20% 30% వేయట్లేదు. నార్మల్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. అది వేయట్లేదు, 10% కదా. సేమ్ అలాగే రాయల్టీకి కూడా 10% పెట్టారు. బికాస్ వీ నీడ్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు డెవలప్ ద పేటెంట్స్. మా నీకు తెలుసో లేదో, ఇండియాలో మెడిసిన్ ప్రతిదీ ఫారెన్ పేటెంట్ని యూస్ చేసి తయారు చేయడం వల్ల మెడిసిన్ కాస్ట్ పెరిగిపోతుంది. పీపుల్కి మెడిసిన్ చాలా తక్కువ కాస్ట్లో రావాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నిల్ అసలు ఏం ఉండదు అక్కడ. మీరు అనుకుంటున్న డోలో 650 రూపాయి మెడిసిన్ కాదు. క్యాన్సర్కి వాడే ఇంజెక్షన్ ఒక్కొక్కటి 1 lakh ఉంటుందమ్మా. చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి. హార్ట్ సర్జరీ చేసేటప్పుడు మెడిసిన్స్ కానీ అవన్నీ ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయి? మన ఇండియాలో ఉండదు పేటెంట్, వేరే వాడు ఎవడో కనిపెట్టుంటాడు. వాళ్ళకి పేటెంట్ రాయల్టీ పే చేయడం వల్ల అదంత కాస్ట్ అవుతుంది. సో అదే ఇండియాలో మనం పేటెంట్ ఇస్తే మనం వేరే కంట్రీకి అమ్ముకోవచ్చు. ఆ పర్టికులర్ మెడిసిన్ రాయల్టీ వస్తుంది. మన ఇండియాలో ఆ మెడిసిన్ తక్కువ రేటు ఉంటుంది. అందుకని ఇండియా సైంటిస్ట్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ చేయకూడదు నిజానికి. 10%. 10%. 75% ఆఫ్ ఎక్స్పెండిషన్ షుడ్ బి ఇంకర్డ్ ఇన్ ఇండియా అండ్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయి ఉండాలి. ఎస్ఎస్సి షుడ్ ఎక్సైజ్ ద ఆప్షన్. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బీబీఎఫ్ ఎక్సైజ్ చేయాలి. లేకపోతే నార్మల్ స్లాబ్ రేట్ అప్లై అవుతుంది, ఎక్కువ ట్యాక్స్ పడిపోతుంది. When SSC opt for BBF any previous year, SSC is not offered income as per BBF in any of the next 5 years. Chart Vinali point. Sir, where the SSC opt for section BBF for any previous year, the SSC is not offered income as per BBF in any of the next 5 years. Then SSC spelling mistake, shall not be eligible to claim the benefit of BBF for 5 assessment years to the assessment year relevant to the previous year in which the income has not been offered as per BBF. సార్ నేను బీబీఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇన్కమ్ ఏం ఆఫర్ చేయలేదు. పేటెంట్ ఉంది, డబ్బులు వస్తాయి అనుకుని సెలెక్ట్ చేసుకున్నాను. నేను బీబీఎఫ్ కింద ఇన్కమ్ ఏం ఆఫర్ చేయట్లేదు. 5 years ఎప్పుడు ఆఫర్ చేయట్లేదు సార్? నెక్స్ట్ 5 years చేయలేదు. ఇంకా అప్పటి నుంచి 5 years బ్లాక్ నువ్వు. సార్ ఎక్కడి నుంచి? నెక్స్ట్ 5 years ఎస్టీ షల్ నాట్ బి ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఏంటి నాట్ ఆఫర్డ్ ఇన్కమ్ యాజ్ పర్ సెక్షన్. నువ్వు ఏదైనా ప్రీవియస్ ఇయర్లో ఎనీ ప్రీవియస్ ఎస్ఎస్సి ఈజ్ నాట్ ఆఫర్డ్ ఇన్కమ్ యాజ్ పర్ ది సెక్షన్. 5 years బ్లాక్ నువ్వు. So in any of the next 5 years shall not be eligible to claim benefit for the subsequent 5 years. అంటే 5 years చూస్తాను నేను. ఈ 5 years అయిపోయిన దగ్గర నుంచి 5 years బ్లాక్ నువ్వు. 5 years subsequent to the assessment year relevant to the previous year which income has not been offered as per section PPF. So sir, any of the next 5 years shall not be eligible to claim the benefit of section BBF. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎందుకు ఈ కండిషన్? చాలా మందికి ఈ కండిషన్ నేర్చుకుంటారు కానీ రీజన్ తెలియదు. వై ఎందుకు 5 yearsలో వీళ్ళు చూపించకపోతే 5 years ఎందుకు బ్లాక్ చేశారు? రీజన్ ఏంటి? సో థింగ్ ఈజ్ చాలామంది ఏం చేస్తున్నారంటే పేటెంట్ కనిపెట్టాను, ఇన్కమ్ దీనికి సంబంధించి నేనేం చేస్తాను, బీబీఎఫ్ తీసుకుంటే ట్యాక్స్ రేట్ ఎంత అయిపోతుంది? 10%. చక్కగా హ్యాపీగా వీళ్ళు ఏం చేస్తారమ్మా, ఎక్స్పెండిచర్ ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటారు. హ్యాపీగా లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏమన్నా కొంచెం ప్రాఫిట్ వచ్చినా సరే, ప్రాఫిటే రాదు, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ క్లిక్ అయింది, ఆ మెడిసిన్ క్లిక్ అయింది, చాలా డబ్బులు వచ్చినాయి, నేను 10% కడితే చాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 10% కూడా కట్టకుండా ఉండడానికి, ఆ రాయల్టీ అదంతా చూపించకుండా నీకు ఎందుకు ఈ బెనిఫిట్ ఇచ్చాను,
నీ మెడిసిన్ క్లిక్ అయ్యి నాకు రాయల్టీ ఫారెన్ నుంచి రాయల్టీ వస్తుంది, ఇండియాలో కూడా రాయల్టీ వస్తుంది, ఆ మెడిసిన్ బాగా ఉపయోగపడింది పీపుల్కి అని చెప్పేసి నీకు ఇచ్చాను బెనిఫిట్. బ్యాక్గ్రౌండ్ అదే కదా. నువ్వు అసలు ఇన్కమే రావట్లేదంటే నీ పర్టికులర్ మెడిసిన్ క్లిక్ అయిందా లేదా? లేదు. అంటే నీ పేటెంట్ ఎవడు కొనట్లేదు, నీకు రాయల్టీ రావట్లేదు, రాయల్టీ ఇన్కమ్ ఆఫర్ చేయలేదంటే ఎవరు నీ పేటెంట్ కొనలేదు, యూజ్ చేయలేదు ఎవరు. సో నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఏదో ఇది పెడితే అసలు నీ పేటెంట్ ఎవరు కొనలేదు అంటే దట్ ఈస్ నాట్ అ సక్సెస్ఫుల్ పేటెంట్. దట్స్ వై ఐ విల్ నాట్ ఆఫర్. 5 years వరకు నీకు టైం ఇస్తా. ఆ పేటెంట్ని నువ్వు సేల్ చేసి రాయల్టీ జనరేట్ చేసే టైం 5 years ఇస్తాను. 5 years తర్వాత నువ్వు ఇంకా చేయలేకపోయావా, యూ కాంట్ టేక్ 5 years బ్లాక్ ఇక నువ్వు. సో అది దాని మీనింగ్ అమ్మా 10%ది. అంతేం అవసరం లేదు, నువ్వు 10% గుర్తుపెట్టుకో సరిపోద్ది. సో 115 BBG ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బన్ క్రెడిట్. సో అది కూడా 10% అమ్మా. కార్బన్ క్రెడిట్స్ కానీ ఇవన్నీ కానీ కూడా పేటెంట్ రైట్స్ సంబంధించింది. ఇన్కమ్ ఆన్ ఆన్లైన్ గేమ్స్ అమ్మా. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ అండ్ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్, గేమ్ షోస్, ఆన్లైన్ గేమ్స్ 30% అది కాకపోతే సపరేట్గా చెప్పాడు. So online games means the game that is offered on the internet that is accessible by the user through a computer resource including any telecommunication device అంటే ఫోన్. ఆన్లైన్ గేమ్స్ మీద ఇన్కమ్ వస్తుందా అంటే వస్తుంది కదా, మీరు వాడుతూ ఉంటారు కదా పబ్జీ, ఇవన్నీ కాయిన్స్ కొనుక్కోవచ్చు, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో అమ్మ ఆన్లైన్ గేమ్స్ వేరు, విన్నింగ్ ఫ్రమ్ గేమ్స్ వేరు. చాలా నువ్వు కార్డ్ గేమ్స్ వాడతావు ఆన్లైన్లో, అది వేరు, అది నీకు ఇన్కమ్. అసలు ఆ గేమ్ రన్ చేసేవాడు ఉంటాడు కదా ఆన్లైన్ గేమ్స్, వాడికి సంబంధించి ఇది పాయింట్. ఆన్లైన్ గేమ్స్ సంబంధించి విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ కంప్యూటర్ యాజ్ ది మేనేజర్ అండ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఆన్లైన్ గేమ్ అంటే ఏంటమ్మా ఇది? సో జనరల్గా ఇక్కడ గేమ్ షోస్, కార్డ్ గేమ్స్లో కవర్ అవుతుంది ఇది, కాకపోతే 30% పెట్టారనమాట. ఆల్రెడీ అక్కడ కవర్ అవుతుంది. నోట్స్ ఏదో చెప్పాడు చూడమ్మా, డిడక్షన్స్ 28 to 48. ఇంకా అవ్వలేదు నీకు, ఎక్కడ వస్తాయి అవి? పీజీబీపీలో వస్తాయి. నాట్ అలౌడా, నాట్ అలౌడ్. సో మీన్స్ ద గ్రాస్ ఇన్కమ్. ఇదంతా నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చెప్తాను నేను సెక్షన్ 57 దగ్గర. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే క్యాజువల్ ఇన్కమ్ కింద వస్తుంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, గ్యామ్లింగ్స్, లాటరీస్. అక్కడ నీకు గ్రాస్ అమౌంట్ ట్యాక్స్ చేస్తాను. డిడక్షన్స్ 57 డిడక్షన్స్, 58 డిడక్షన్స్ ఇవ్వను, అది అక్కడ నేను హైలైట్ చేస్తాను. గ్రాస్ అమౌంట్ ఈస్ ట్యాక్సిబుల్. చాప్టర్ 6A డిడక్షన్స్ ఇవ్వను క్యాజువల్ ఇన్కమ్కి, ఆబ్వియస్లీ ఇవ్వను. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బెనిఫిట్ నాట్ అవైలబుల్ అగైన్స్ ది అబోవ్ ఇన్కమ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో అమ్మ నీకు బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు లేదు ఈ స్పెషల్ ఇన్కమ్కి. ఏ స్పెషల్ ఇన్కమ్కి బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు లేదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112A. రిబేట్ ఏ ఇన్కమ్కి ఇవ్వను. రిబేట్ అది క్యాషువల్ ఇన్కమ్ కి ఇది ఇవ్వరు సార్. నీకు 50 times ఇంపోజిషన్ ఇవ్వాలి, డౌటే లేదు. ఈ టేబుల్ ఉంది చూసావా, చదువు ఒకసారి, చదివి నువ్వేం చెప్పావు రిపీట్ చేయి. రిబేట్ ఎవరికి? నేను లాజిక్ కూడా చెప్పాను కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112Aకి రిబేట్ ఇవ్వను, ఎందుకంటే 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నాను. నువ్వు రివర్స్ చెప్పా. క్యాజువల్ ఇన్కమ్కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎందుకు ఇవ్వను అంటే డిఫాల్ట్ రూల్ క్యాజువల్ ఇన్కమ్ అనేది గ్రాస్ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుంది కాబట్టి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లు కానీ ఏ డిడక్షన్స్ ఇవ్వరు. ఏ డిడక్షన్ ఇవ్వను, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా ఇవ్వను. సార్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ స్పెషల్ ఇన్కమ్స్ అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తాను బ్యాలెన్స్ ఉంటే, కానీ క్యాజువల్ ఇన్కమ్కి ఇవ్వను. ఇది ఈ టేబుల్ ఉంది కదమ్మా, 5 times ఇంపోజిషన్ రాయను, 5 times. ఓకేనా? గుర్తుంటుందా ఈ టేబుల్? ఈ టేబుల్ 5 times ఇంపోజిషన్ అమ్మా, వినపడిందా? సైలెంట్ ఉంటే సరిపోతుంది, నేను వినపడలేదు సార్ అని చెప్పొచ్చు తర్వాత. ఈ టేబుల్ అమ్మా గుర్తుందా? పంపించు, నువ్వు మర్చిపోతున్నావు ప్రతిసారి, అది ఇంపార్టెంట్ కదా. సో అదే ఇక్కడ హైలైట్ చేశాను ఈ పాయింట్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇవ్వను అనేది రీజన్ నీకు అదర్ సోర్సెస్లో వస్తుంది, సెక్షన్ 57 దగ్గర చెప్తాను నేను. అది ఫస్ట్ చాప్టర్ దానికి సంబంధించి ఊరికే ఎంసీక్యూస్ చూద్దాం. ఒక ఆథర్ బుక్ తీసుకొచ్చాను, అవి ఏమైనా చేయగలుగుతారేమో చూడండి. నేను తర్వాత ఇన్స్టిట్యూట్ బుక్ చూపిస్తాను. ఇన్స్టిట్యూట్ బుక్ ఓపెన్ చేద్దామా ఒకసారి.
ఏమన్నా చేయగలరేమో చూద్దాం. ఫస్ట్ సిఎంఏ ఓపెన్ చేద్దామా, సిఏ ఓపెన్ చేద్దామా? సిఎంఏ ఓపెన్. CMA. సిఎం మెటీరియల్ సిఎంఏ. ఏవైనా రిజల్ట్స్ వచ్చినాయి కదమ్మా, అందరూ మెసేజ్లు పెట్టారు. మా ఫస్ట్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ లాస్, ఇండివిజువల్ ఇంక్లూడింగ్ నాన్ రెసిడెంట్, కంపెనీ, ట్రస్ట్, ఇంకా ఒక చోట ఉండదు ఇదంతా. సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, హెడ్స్ ఇచ్చాడమ్మా ఫస్ట్, తర్వాత టోటల్ ఇన్కమ్ ఎలా ఏంటి అని ఫార్మాట్ ఇచ్చాడు. అండ్ కండిషన్స్ టు బి రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఈ చాప్టర్ నేను సిఎంఏ వాళ్ళకి సపరేట్గా చెప్తానమ్మా. సో నాన్ రెసిడెంట్ అంటే ఎవరు, రెసిడెంట్ అంటే ఎవరు, చాప్టర్ ఉంది. సిఏ వాళ్ళు కూడా వినండి. సో ఎందుకంటే వాళ్ళకి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ చాప్టర్ అదే నేను చెప్పబోయేది. సో నేను చెప్తాను సపరేట్గా. సిఏ వాళ్ళు కూడా వినండి, ఎందుకంటే వాళ్ళకి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. వన్ 15 బిఏఏ అది చెప్పుకున్నాం మనం. బిఏఏ 1B అని, అవన్నీ బీబీఏ అవన్నీ తర్వాత వస్తాయి మనకి. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఉండదు, మనం ఒక చాప్టర్ వైజ్ అని పీడిఎస్ ఇవన్నీ కూడా ఇంకా కావాలి. నేను ఏంటంటే వీటిని చాప్టర్ వైజ్ డివైడ్ చేశాను. లేదు, ఏదో ఓపెన్ చేసి ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత రేపు రెసిడెన్షియల్ స్టేటస్ చెప్తాను. రేపు ఒక 2 days సరిపోతుంది అది. $52 $84 ఇది చేసాం మనం. కాకపోతే ఎగ్జాంపుల్ కొంచెం మార్చాను నేను, నా ఎగ్జాంపుల్. ఇది కూడా అమ్మా 3 lakhs to 6 lakhs, 6 lakhs to 9 lakhs, ఇవన్నీ కొంచెం మార్చాను. ఎగ్జాంపుల్స్ అన్ని, మార్జినల్ రిలీఫ్ ఎక్కడ వస్తుంది ఇవన్నీ. సో ఇవన్నీ చాలా వరకు ఈ మోడల్స్ అన్ని కవర్ చేశాను, కొంచెం మార్చాను. కాకపోతే క్వశ్చన్ బ్యాంక్ చేయలేదు మనం. క్వశ్చన్ బ్యాంక్ చేస్తే ఇవి కూడా వచ్చేస్తాయి. కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్. సరే, క్వశ్చన్ ఇప్పుడు చేద్దాం. ఈ వర్డ్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి.
Mr. Arjun has exercised the option to shift out or opt out of default tax regime. దాని మీనింగ్ ఏంటమ్మా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్లై తీసుకున్నాడా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకున్నాడా? ఆ సెంటెన్స్ చదవండి. మిస్టర్ అర్జున్ హ్యాస్ ఎక్సైజ్డ్ ద ఆప్షన్ టు షిఫ్ట్ అవుట్ ఆర్ ఆప్ట్ అవుట్ ఆఫ్ ది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే అతను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అడాప్ట్ చేసుకున్నాడా, న్యూ ట్యాక్స్ రెజ్యూమా? ఆ సెంటెన్స్ చదివి దాని మీనింగ్ చెప్పండి. దాని మీనింగ్ కూడా చెప్పాలి. Assuming that Mr. Arjun has exercised the option to shift out or opt out of default tax regime. ఓల్డ్ రెజ్యూమ్ చేస్తున్నాం. ఓల్డ్ రెజ్యూమ్ అంటే ఎలా చెప్పగలిగారు? వాట్ ఈస్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది న్యూ రెజ్యూమ్ కాబట్టి డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది న్యూ కాబట్టి, ఆప్ట్ అవుట్ అన్నాడు కాబట్టి దాని నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏది వస్తుందమ్మా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. చూడండి, ఇదిగో స్లాబ్ రేట్స్ ఓల్డ్ ట్యాక్స్ ఊరికే జస్ట్ 83 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. ట్యాక్స్ 50 to 64 చేసి ఉంటారు కదా, 83కి చేసి చెప్పమ్మా, ఫాస్ట్గా చెప్పమ్మా. 16 lakhs టోటల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమే, స్పెషల్ ఇన్కమ్స్ ఏం లేవు అందులో. ఇదిగో ఎందుకు? కంప్రైజింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ నార్మల్ ఇన్కమా, స్పెషల్ ఇన్కమా? ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ అదర్ సోర్సెస్లో వస్తుంది, అది నార్మల్ ఇన్కమ్. సో నార్మల్ ఇన్కమే కాబట్టి 83 ఇయర్స్ ట్యాక్స్ ఎంత చేసి చెప్పమ్మా. 16 lakhs మీద ఫాస్ట్గా చెప్పు. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే, ట్యాక్స్ లయబిలిటీ చెప్పాలి. మణికంఠ 83 ఇయర్స్ అతని ఏజ్. మిస్టర్ అర్జున్ ఈజ్ అ రెసిడెంట్ ఇండివిజువల్. హిజ్ ఇన్కమ్ is 16 lakhs. What is the tax liability under old tax regime? 2,80,000. ఇప్పుడు రాంగ్ అయితే మీరు ఇంపోజిషన్ రాయాలి, ఓకేనా? సార్ నేను సెస్ చేయలేదు, అవి వేయలేదు. సో వాట్ ఈస్ ట్యాక్స్ లైబిలిటీ అన్ని అడ్జస్ట్ చేయాలి కదా, ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తే సరిపోతుంది కదా. ఏమో నేను 2,80,000 రిజిస్టర్ చేస్తాను. సరే, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తా. ట్యాక్స్ లైబిలిటీ, అల్టిమేట్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్టర్ అడ్జస్టింగ్ రిబేట్స్, సర్చార్జెస్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంత చెప్పాలి? టూ ల్యాక్ ఎక్సలెంట్, రైట్. ఎగ్జామ్లో కూడా ఇలాగే చేస్తారా? చేయకూడదు కదా. సెస్ అనేది కంపల్సరీ. రిబేట్ వచ్చిందా? ఎందుకు? సర్చార్జ్ వచ్చిందా? ఎందుకు? 50 lakhs కంటే తక్కువ ఉంది కాబట్టి. సో అదేనమ్మా, ఇక సర్చార్జ్ మీద ఇగో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కాకపోతే కొంచెం మనం చిన్న టేబుల్లో వేసేసాం. ఇతనేమో చాలా వైడ్గా రాస్తూ ఉంటాడు, ఇలాగా చిన్న టేబుల్లో వేసేసాం. ఆ టేబుల్ చదవకుండా సరిపోతుంది. ఇక చూడమ్మా, రాస్తూనే ఉంటాడు స్టెప్స్ అని, ఇలా స్టెప్ ఇవన్నీ చదివితే ఎందుకు ఈ సర్చార్జ్ అనిపిస్తుంది. మనం అయితే చాలా సింపుల్గా టేబుల్ చదువుకున్నాం, ఎగ్జాంపుల్స్ చూసాం. ఇదంతా ఇంకా మార్జినల్ రిలీఫ్ కూడా చెప్పుకున్నాం మనం. మార్జినల్ రిలీఫ్ సర్చార్జ్ వల్ల ఎక్కడ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా Question 2. Compute the tax liability of Mr. Arpit, age 42. The total income is 51 lakhs for the assessment year 24-25. Assuming that his total income comprises of salary. Salary normal income or special income? Income from house property. Interest on fixed deposit. Anta normal income 51 lakhs. 51 lakhs normal income. Okay na? 51 lakhs normal income has exercised the option to shift out 115 BSE. What is the meaning of option to shift out? Old tax regime. Okay na? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయము. 51 lakhs ఆల్రెడీ మనం చేసాం.
మా బాగా గుర్తు తెచ్చుకో, 51 lakhs అంటే మార్జిన్ రిలీఫ్ వస్తుందా రాదా? ఫాస్ట్ చేసి చెప్పమ్మా. ఆల్రెడీ మనం క్లాస్లో చేసాం 51 lakhs. ఫాస్ట్ చేసేసి మార్జిన్ రిలీఫ్ కూడా వస్తుంది. హోంవర్క్ చేస్తావా? సరే, నీకు హోంవర్క్ ఇస్తా. మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బేస్ చేసుకొని 51 lakhs దగ్గర ట్యాక్స్ లయబిలిటీ ఎంత అన్నీ అడ్జస్ట్ చేసి, అన్నీ అంటే ఏంటి, రిబేట్, సర్చార్జ్, మార్జిన్ రిలీఫ్, సెస్ ఏవొస్తాయి అవి 51 lakhs దగ్గర ఒకటి, 1 crore 1 lakhs 1 crore 1 lakhs దగ్గర కూడా ట్యాక్స్ లయబిలిటీ. ఈ రెండు హోంవర్క్ అమ్మా. 51 lakhs, 1 crore 1 lakh. నోట్ చేసుకున్నారా? రేపు క్లాస్కి హోంవర్క్ చేసుకుని రావాలి ఈ రెండింటి మీద ట్యాక్స్ లయబిలిటీ. 51 lakhs ఆల్రెడీ మనం క్లాస్లో చేసాం, మళ్ళీ చేయండి. 1 crore 1 lakh కూడా చేయండి. చూసారా? 1 crore 1 lakh థర్డ్ ఎగ్జాంపుల్ అదే చేయండి, అది హోంవర్క్. కాకపోతే 1 crore 1 lakh ఇస్ అ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. సరే, రేపు చూద్దాంలే న్యూ ట్యాక్స్ రెజ్యూమే. మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలే చేయండి. న్యూ ట్యాక్స్ రెజ్యూమే నేను 2 crore 1 lakh అది కూడా అంతే. 2 crore 1 lakh, 5 crore 1 lakh ఇవన్నీ హోంవర్క్ ఇద్దాం. మా 2 crore 1 lakh మీద కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ, 5 crore 1 lakh మీద కూడా ఓల్డ్ ట్యాక్స్. అమ్మా ఇవన్నిటికీ మార్జిన్ రిలీఫ్ వస్తుంది. ఎగ్జామ్లో నాకు చెప్పలేదు ఎవరు, క్వశ్చన్లో మార్జిన్ రిలీఫ్ వస్తుందని ఎవరు చెప్పరు, మనం కనిపెట్టాలి. ఎక్కడెక్కడ వస్తుంది? 50 lakhsకి దగ్గరగా ఉన్న ఇన్కమ్కి, 1 crore దగ్గర ఉన్న ఇన్కమ్కి, అండ్ 2 crores దగ్గరగా ఉన్న ఇన్కమ్కి, 5 crores దగ్గరగా ఉన్న ఇన్కమ్స్కి మీకు మార్జిన్ రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ దగ్గరగానే ఉన్నాయి వాటికి. నోట్ చేసుకోండి. 51 lakhs, 1 crore 1 lakh, 2 crore 1 lakh, 5 crore 1 lakh మీద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బేస్ చేసుకొని అల్టిమేట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత రేపు హోంవర్క్ చేసుకుని రండి. చాలా ఈజీ. ఓకేనా? అందరు నాకు ఫోటో పెట్టాలి. ఎవరు ఓకే చెప్పట్లా? ఓకేనా? మా మణికంఠ చేస్తావా? చేశాను. నీకోసం స్పెషల్గా ఇచ్చా, మార్జిన్ రిలీఫ్ బాగా వస్తుంది ఇది. ఓకే, నువ్వు కావాలంటే ఆ వీడియో చూడమ్మా. 51 lakhs మీద నేను చేశాను కదా, ఆ వీడియో చూసి చేయి. ఓకే ఓకే. ఓకే అమ్మా, బాయ్. రేపు యాజ్ యూజువల్ అమ్మా, రేపు యాజ్ యూజువల్ 6:30 to 8. ఈరోజు ఒక్కటి రిజల్ట్స్ డే కదా, మా వాళ్ళందరూ ఇక్కడంతా హడావిడి చేస్తున్నారు. బాయ్. అంటే ఇక్కడ క్యాంపస్లో కాదు, ఫోన్ మెసేజెస్. బాయ్. సార్ మాకు బుక్స్ ఎప్పుడు వస్తాయి? మా బుక్స్ యాక్చువల్లీ ప్రింటింగ్ అవుతున్నాయి, పంపిస్తాం. యాక్చువల్లీ మేము సిఏ ఇంటర్కి ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. మీకు పంపిస్తా. యాక్చువల్లీ సాఫ్ట్ కాపీ పంపించా కదా నీకు. చూస్తూ ఉండమ్మా. రెసిడెన్షియల్ స్టేటస్ రేపు ఇవాళ పంపించేస్తాను. అది ఫైనల్, సిఏ ఫైనల్ వాళ్ళు కూడా వినాల్సిందే ఆ చాప్టర్, దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రెసిడెన్షియల్ చాప్టర్ అయిపోయే లోపు మీ చేతికి బుక్ వస్తుంది. ఓకేనా? ఓకే. Recording stopped.